వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 367వ పాట పాడుకుందాం. దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్, యేసు నీదు ప్రేమను నే వింటిని, బాసురాంబగుని సిలువనే గంటిని, బాసురాంబగుని సిలువనే గంటిని, యేసువాడను నేనంటిని. దేవా వెంబడించితిని నామమున్, ప్రభు ప్రారంభించితి ప్రయాణమున్, పరలోకాయెరూషలేము పురికిన్, పరలోకాయెరూషలేము పురికిన్, పావన చూపుము మార్గము. దేవా వెంబడించితిని నామమున్, జీవితేశ్వర నా జీవితాశనివే, జీవితేశ్వర నా జీవితాశనివే, రావే నా భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామమున్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 17వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే, అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి, వారిలో అరేయోపగీతుడైన దియోమాసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భాన్ని మొదట మనం చూస్తాం కదా. 17వ అధ్యాయంలో ఆయన పౌలు భక్తుడు చేస్తూ ఉన్న రెండవ మిషనరీ ప్రయాణంగా దీనిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో ఆయన ఏథెన్స్కు వస్తూ ఉన్నాడు. దానికంటే ముందు ఆయన వెళ్ళిన తెసలోనికాలో అలాగే బెరేయాలో ఆయనకు వ్యతిరేకత ఎదురు కావడం వలన ఆయన ఏథెన్స్ పట్టణానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే ఏథెన్స్ పట్టణానికి ఎప్పుడైతే వస్తూ ఉన్నాడో అక్కడ అనేకమైన విగ్రహాలు ఉండడాన్ని ఆయన గమనిస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం చూస్తాం కదా, పౌలు ఏథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, అక్కడ ఉన్న ఆ యొక్క సినగోగులోనికి వెళ్ళిపోయి అక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లతో దేవుని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 17వ అధ్యాయం 17వ వచనంలో దానిని మనం చూస్తాం. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తనను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. విగ్రహాలతో నిండిపోయి ఉన్న ఆ బాధ ఒకటి, రెండవది ఎవరైతే తనకు కనిపిస్తున్నారో వాళ్ళందరితో ఆయన తర్కిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన ఈ విధంగా తర్కిస్తూ ఉన్నాడో రెండు వర్గాలైన ప్రజలు ఇక్కడ ప్రత్యేకంగా, ఆ రెండు వర్గాలు ఎవరు అనంటే ఎపిక్యూరస్ మరియు స్టాయిక్ అనే ఇద్దరు కూడా ఆ తత్వశాస్త్రజ్ఞులు తత్వవేత్తలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన యొక్క బోధకు ఇంప్రెస్ అవుతూ ఉన్నారు.
అప్పటి వరకు వారు వినిన బోధ కంటే కూడా భిన్నంగా ఇది ఉండడంతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పౌలును ఒక ప్రదేశానికి తీసుకొని పోతూ ఉన్నారు. ఆ ప్రదేశము అరియోపాగు అనే ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పబ్లిక్ జరిగే ఆ సమావేశాల్లో ఆయనతో మాట్లాడడానికి ఆయనకు అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 19-20 వచనాలలో దానిని మనం చూస్తాం. అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరియోపాగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ కలిగే విధంగా ఆయన తన యొక్క తర్కాన్ని వినిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే ఆయనను అక్కడికి తీసుకొని పోతూ ఉన్నారో ఆ తర్వాత ఆయన మాట్లాడే ఆ యొక్క మాటలు 22వ వచనం నుండి మనం చూస్తాం. ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఆయన చేస్తూ ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అక్కడ అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలతో పాటు ఒక దగ్గర తెలియబడని దేవునికి అనే మాట రాయబడి ఉంది. దానిని ఆయన అవకాశంగా చేసుకొని వాళ్లకు మత భక్తి ఎక్కువగా ఉంది, దేవుని మీద భక్తి ఎక్కువగా ఉంది, ఎవరో ఒకరు దేవుడు అనేవాడు ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి దానిని ఈయన ఆసరా చేసుకొని, లేదంటే దానిని ఈయన అవకాశంగా చేసుకొని వాళ్ళ యొక్క మతభక్తిని మెచ్చుకుంటూ, తెలియబడని దేవునికని మీరు చెప్తూ ఉన్నారు, ఆ తెలియబడని దేవుడు నాకు తెలుసు అని తాను సువార్తను ప్రకటించడానికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన అక్కడ అంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఏంటి అనంటే, మొట్టమొదటిది పౌలు భక్తుడు బాగా చదువుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆ పనులను అక్కడ జరిగే ఆ యొక్క తర్కాన్ని సరి అయిన విధంగా ఆయన తర్కించే అవకాశం ఉన్నంత విద్య ఆయనకు ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయన యూదుడైన వాడు, యెరూషలేములో ఎదిగింపజేయబడిన వాడు. అంత మాత్రమే కాకుండా యూదా సాంప్రదాయాలను గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తిగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా రెండవదిగా ఆయన తర్షీషులో పుట్టినవాడు, గ్రీకు యొక్క సంస్కృతి సాంప్రదాయాలు బాగా తెలిసినవాడు. అంత మాత్రమే కాకుండా రోమా పౌరసత్వం కలిగిన వాడు. ఇవన్నీ కూడా ఆయనకు ప్రయోజనకరమైన అవకాశాలే, పాజిటివ్గా ఆయనలో ఉండే అవకాశాలు ఇవి. కాబట్టి వాటన్నింటినీ బేస్ చేసుకొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ వాళ్ళందరితో తర్కించడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే 34వ వచనంలో మనం చూస్తే, అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి అనే మాటను చెప్తూ, అందులో దమరి అనే ఒక స్త్రీ కూడా ఉన్నది అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎందుకొరకు అక్కడ దమరి యొక్క ప్రస్తావన వచ్చిందో చూడడం కొరకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సందర్భాన్ని మనం చూసాం. రేపు దేవుని చిత్తమైతే ఆ దమరి నుండి మనం నేర్చుకోగలిగిన పాఠములను రేపటి నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, ఏథెన్స్ పట్టణంలో పౌలు భక్తుడు ఎదుర్కొన్న సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న అవకాశాన్ని ఆయన ఏ విధంగా సద్వినియోగపరుచుకున్నాడో ప్రభువా మేము నేర్చుకొని ఉన్నాం. అటు రీతిగా ప్రభువా రేపటి నుండి దమరి అనే వ్యక్తిని గురించి ప్రభువా మేము ధ్యానం చేసుకొని ఉండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మరి ప్రత్యేకంగా నేటి దినాన వినిన వాక్య ప్రకారము ఏ విధమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సువార్తను ప్రభువా ప్రకటించేవారుగా మేము ఉండడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని వేడుకుంటూ, వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని, మా దిన కార్యక్రమాలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి రేపటి దినాన నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించి కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.